ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై స్పందించడానికి రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చాలని చెప్పి ఢిల్లీలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలు కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నాయి. ఢిల్లీలో పార్లమెంట్ను స్తంభింపజేయడంతో పాటుగా ఢిల్లీ రోడ్లపై కూడా రాష్ట్రంలోని రాజకీయ పార్టీలను కూడా తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి అరుణ్ జైట్లీ మీడియా ముందుకు వచ్చారు. అయితే ఆయన ఇవాళ కొద్దిసేపటి క్రితం జరిగిన మీడియా సమావేశంలో ఎలాంటి అంశాలు ప్రస్తావించారు, అదేవిధంగా వాటి వల్ల ఏ మేరకు ప్రయోజనం కలగబోతుంది, తిరిగి ఆయన పాత పాటే పాడారా లేకపోతే ఆయన ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఏంటని తెలుసుకునేందుకు ప్రస్తుతం మనతో ప్రభుత్వ ఆర్థిక సలహాదారు కుటుంబరావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, అరుణ్ జైట్లీ గారి ప్రస్తుత ప్రెస్ మీట్ స్థూలంగా మీరు ఏం అర్థం చేసుకున్నారు? ఒక్క క్లియర్ డిఫరెన్స్ ఏంటంటే అరుణ్ జైట్లీ గారు వాళ్ళు చెప్పిన ప్రెస్ మీట్లోనమాట, రాజకీయాలు ఇటు సెంటిమెంట్లు ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్ పైన ఇంపాక్ట్ చేయవు అని కరాఖండిగా చెప్పారు. అంటే మీ రాష్ట్రంలో ఈ సెంటిమెంట్ ఏమైనా ఉండనివ్వండి, మీరు రాజకీయం చేద్దాం అనుకున్నా కూడా నన్ను డిక్టేట్ చేయలేరు ఫండ్స్ ఇవ్వటంలో. ఎందుకంటే ఆయన క్లియర్ కట్గా ఒక మాట అన్నారు ఇన్సెంటివ్స్ దగ్గర అనమాట. అడిగినప్పుడు బీహార్, జార్ఖండ్ లాంటి ఇంకా చిన్న రాష్ట్రాలు ఏవైతే కనుక అన్డెవలప్డ్ ఉన్నాయో అవన్నీ కూడా ఇన్సెంటివ్స్ అడుగుతాయి. ఇట్లా రాష్ట్రాలకు అందరికీ కూడా ఇన్సెంటివ్స్ నిధులు ఇచ్చేస్తూ ఉంటే కనుక దేశ రక్షణకు కూడా నా దగ్గర డబ్బులు ఉంటాయా లేదా సెంటర్లో అని చెప్పేసి అనుమానంగా ఉంటుంది అని చెప్పేసి ఆయన అన్నారు క్లియర్గా. నేను కొత్తగా ఇన్సెంటివ్స్ ఏమీ ఇవ్వలేను, ఆల్రెడీ ఇచ్చిన ఇన్సెంటివ్స్ ఏదైతే కనుక ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్, యాక్సిలరేటెడ్ డిప్రిసియేషను ఆ రెండే ఇస్తున్నాను అని చెప్పారు. ఇప్పుడు హోల్ ప్రాబ్లం ఎక్కడొస్తుందండి? గత కొద్ది నెలల నుంచి నడుస్తున్న ఈ పోరాటం కానీ, ఎజిటేషన్ కానీ, రాష్ట్ర ప్రజల ఆవేదన కానీ, రాష్ట్ర ప్రభుత్వం రిపీటెడ్గా చేస్తున్న రిక్వెస్ట్, కోరిక కానీ ఏంటంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ప్రత్యేక హోదా రాష్ట్రాలకి ఏ అంశాలు వర్తిస్తాయి? మూడు అంశాలు వర్తిస్తాయి. ఒకటి సిఎస్ఎస్ 90:10, రెండోది ఈఏపీ 90:10, మూడోది విడిగా ఇచ్చినా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పరిశ్రమలకి ఇచ్చే రాయితీలు. కాబట్టి పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు ఏదైతే కనుక రెండు మనకు అనౌన్స్ చేశారో ఆ రెండు దేశంలో ఉన్న అన్ని బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్కి ఇచ్చిన రాయితీలే తప్పితే ఏమీ స్పెషల్గా ఇచ్చింది లేదు. అందుకని చెప్పేసి ప్రత్యేక హోదా రాష్ట్రాల్లో ఏ అయితే రాయితీలు ఉన్నాయో ఆ రాయితీలు ఇవ్వమని చెప్పాము. అందులో తప్పే ఉంది? ఆయన ఎంతసేపు మాట్లాడింది జైట్లీ గారు ఇదివరకు పాత పాట పాడినట్టేనమాట. మేము మానిటైజేషన్ చేస్తున్నాం అంటే 90:10 సిఎస్ఎస్ ఇచ్చే లెక్కనైతే కనుక మీకు 60-40 వస్తుంది. కాబట్టి ఆ 30% డిఫరెంట్ మనీ టర్మ్స్లో చూస్తే ఎంత వస్తుంది అది ఇవ్వటానికి రెడీగా ఉన్నాం. ఈఏపీ రూపేనంటారా, అటు ఈఏపీలో వచ్చే డబ్బులు కూడా కలిపి ఒక ఎస్పీవీ పెట్టుకోండి, ఆ ఎస్పీవీకి నాబార్డ్ ద్వారా కానీ హట్కో ద్వారా కానీ ఎట్లయినా మనీ రూట్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఒక సింపుల్గా గ్రాంట్ రూపేణ ఇవ్వకుండా మళ్ళీ ఒక కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ పెట్టి, ఎందుకంటే మాకు ఇది 4-5 సార్లు నేను మీటింగ్లకు వెళ్ళినప్పుడు కూడా ఇదే చెప్పారు. మీరు అడిగారు కదా నాబార్డ్ రూట్ అంటే, మరి నాబార్డ్ రూట్ను డైరెక్ట్గా ఇచ్చేయచ్చు కదా, ఇక్కడ ఆల్రెడీ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసిందంటే అట్లా కాదు, ఎస్పీవీ పెట్టుకోండి, ఎస్పీవీకి ఇస్తాము ఇట్లా, అదర్వైజ్ ఎఫ్ఆర్బిఎం లిమిట్కి వస్తుంది అని అంటారు. ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం లిమిట్ రాష్ట్రాన్ని పెంచమని ఎప్పటి నుంచో కోరుతున్నాం. ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెంచకుండా ఇవాళ మీకు నిధులు ఇస్తే కూడా బారోయింగ్ పవర్ కింద ఇస్తే మీకు ఎఫ్ఆర్బిఎం లిమిట్ బ్రీచ్ అవుతుంది, మీకు ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి అని ఇట్లా చెప్పడం మాత్రం చాలా నిరాశపరిచింది. ఓవరాల్గా ఇన్ని రోజుల నుంచి నడుస్తున్న చర్చలు ఏవైతే ఉన్నాయో చర్చలకి అక్కడ అయిపోయిందని చెప్పేసి అనుకోవచ్చు. కాబట్టి ఈ ప్రాసెస్ ఏదైతే కనుక చెప్తున్నా దానిపైన ఆలోచించడం కూడా జరుగుతుంది. ఏ స్టెప్ తీసుకోవాలి, నెక్స్ట్ ఇది ఒప్పుకోవాలా లేదా ఏంటి అసలు టోటల్గా అని చెప్పేసాను అనమాట. ప్రత్యేక హోదా అంశాన్ని దాదాపుగా కేంద్ర ప్రభుత్వం తేల్చేసినట్టు కనిపిస్తుంది. ఈ ప్రత్యేక హోదా అనేది సాధ్యం కాదు, లేదని చెప్పి స్పష్టంగా అరుణ్ జైట్లీ మాటలు మీరు అర్థమవుతుంది. సో మీరు దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? చెప్పను కాక చెప్పారండి. ఎందుకంటే తిరిగి ఇదివరకు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ లాగానే 14వ ఆర్థిక సంఘం ఎప్పుడైతే సిఫారసులు చేసిందో ఆ సిఫారసుల ద్వారా ఇక ప్రత్యేక హోదా ఇవ్వటం కుదరదు. అందుకని చెప్పేసి అనమాట దాని ద్వారా వచ్చే లబ్ధి ఏదైతే చేకూరుతుందో మీకు అది మనీ టర్మ్స్లో డబ్బుల రూపేణా మేము ఇస్తాము అని చెప్పేశారు. అంటే ఇక ప్రతి ఒక్క హోదా ఇయ్యము అని చెప్పేసి అది వేరే మెథడ్లో మేము ఇస్తున్నాం కాబట్టి ఇంక ఇచ్చే పరిస్థితి లేదన్నట్టే అది మీనింగ్ అనమాట కన్వే చేశారు ఆయన. అయితే ఇక్కడ ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ మనకేంటంటే సిఎస్ఎస్ది ఒప్పుకున్నా సరే కేంద్ర ప్రభుత్వం ప్రజల కోరిక ఇవాళ బలంగా ఏముందంటే పారిశ్రామిక రాయితీలు ఇస్తే ఇండస్ట్రియలైజేషన్ అవుతుంది, ఇండస్ట్రియలైజేషన్ అయితే ఉద్యోగాలు వస్తే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది, ఇట్లా నిరుద్యోగం తగ్గుతుంది అనేది బలంగా ప్రజల్లో ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ బాగా స్ప్రెడ్ అయిపోయింది.
అదొక సెంటిమెంట్ రూపేణా ఇవాళ ప్రజలందరూ కోరిక అయింది. కాబట్టి కేంద్రం మేము చేసిన రిక్వెస్ట్ కూడా మొన్న యనమల రామకృష్ణుడు గారి నేతృత్వంలో వెళ్ళినప్పుడు అనమాట మేము క్లియర్గా రిక్వెస్ట్ చేసాం. మీరు ప్రత్యేక హోదా రాష్ట్రాలకి ఏదైతే జీఎస్టీ రిఫండ్ సిస్టమ్ పెట్టారో, అందులో సిజిఎస్టీ ఐజిఎస్టీ రిఫండ్ సిస్టమ్ పెట్టారో ఎగ్జిస్టింగ్ యూనిట్స్కి, అది మాకు కూడా కన్వే చేయమని చెప్తున్నాం. ఎందుకంటే 14-15 సంవత్సరంలోనే ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇచ్చుంటే కనుక అప్పుడు రాయితీలు ఏవైతే కనుక అనౌన్స్ చేస్తుంటే ఆ రాయితీలకు కూడా ఈ ఎక్స్టెన్షన్ వర్తించేది. కాబట్టి అట్లీస్ట్ ఒక 5 సంవత్సరాలకి సిజిఎస్టీ ఐజిఎస్టీ రిఫండ్ మెకానిజం కింద పెట్టండి, ఒక క్యాప్ పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఈశాన్య రాష్ట్రాలకు ఏదైతే కొత్త పాలసీ ఫ్రేమ్ చేస్తున్నారో సురేష్ ప్రభు గారి మినిస్ట్రీ దగ్గర నుంచి డిఐపిపి ద్వారా, అందులో 9వ రాష్ట్రం కింద మమ్మల్ని కూడా పెట్టండి ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఇచ్చినప్పుడు. అంటే మీరు ఈశాన్య రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటారా అని ఆ రోజు అన్నారు. ఇవాళ మీరు చూశారు ప్రెస్ ఇంటర్వ్యూలో, మీరు బీహార్ జార్ఖండ్తో కంపేర్ చేసుకుంటారా ఏంటి అని చెప్పేసి. కాబట్టి కేంద్రం ఒకసారి వాళ్ళ మైండ్ ప్రిపేర్ అయిపోయింది, ఇవ్వకూడదు రాయితీలో ఏది ఏ విధంగానైనా. ఎందుకంటే జీఎస్టీలో సిజిఎస్టీ ఐజిఎస్టీ కాంపోనెంట్లు రిఫండ్ అంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందని. అయితే లెక్కలు చూసి నేను చెప్తున్నాను, ఇదివరకు మేము ఎస్జిఎస్టీ ఎగ్జెంప్షన్స్ కానీ ఇవన్నీ ఇచ్చిన తీరు చూస్తూ ఉంటే కనుక మొత్తం కలిపి సంవత్సరానికి కేవలం ఒక 2,100 నుంచి 2,500 కోట్ల కంటే ఎక్కువ కాదు సిజిఎస్టీ ఐజిఎస్టీ రిఫండ్. మహా అయితే 3,000 కోట్లు అవుతుంది. అంటే 3,000 కోట్లు సంవత్సరానికి వేసుకుని 5 సంవత్సరాలు అనుకున్నా కూడా ఇంకో 15,000 కోట్లు ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ వలన రెవెన్యూ ఫోర్గోన్ ఆర్ ట్యాక్సెస్ ఫోర్గోన్ కేంద్రానికి అవుతుంది. ఆ మాత్రం చెయ్యలేరా రాష్ట్రానికి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఎందుకంటే అనౌన్స్ చేయడంలో ఇండస్ట్రీ రాయితీలు విత్ ఏ క్యాప్ అనమాట, ఏమాత్రం నష్టం లేదు. వితౌట్ క్యాప్ చేయడానికి రెడీ లేరు, విత్ క్యాప్ చేయడానికి రెడీ లేరు. ఇచ్చిన రాయితీలే చాలు, మీకు ఆ 2 రాయితీలు ఇచ్చేసాం కదా, ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్, ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీను, ఇటు డిప్రిసియేషన్ అలవెన్స్ అని అనటం మాత్రం ఏమాత్రం కూడా అనమాట మమ్మల్ని సాటిస్ఫై చేయట్లేదు. ఖచ్చితంగా అన్నమాట వచ్చే 2-3 రోజుల్లో కూడా ముఖ్యమంత్రి గారు, రేపు రాష్ట్ర బడ్జెట్ కూడా ఉంది, బడ్జెట్ అయిన తర్వాత డిస్కషన్ చేసి ఖచ్చితంగా దీనిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఆర్థిక లోటు విషయంలో ఇప్పటికి కూడా చాలా అస్పష్టత ఉంది. సో మీరు చెప్తున్న లెక్కలకి ఇప్పుడు అరుణ్ జైట్లీ గారు మరోసారి దాన్ని రిపీట్ చేశారు. సో ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడ ఏ విషయాల్లో వాళ్ళకు మనకు మధ్య గ్యాప్ ఉంది? ఇప్పుడు ఒక సామాన్యుడికి కూడా తెలుస్తుందండి. ఇప్పుడు ఇందాక అరుణ్ జైట్లీ గారు చెప్పినప్పుడు అక్కడ ఉన్న మీడియా ఎందుకు అడగలేదో నాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. 13-14 రెవెన్యూ లోటుతోటి కంపేర్ చేసుకుని 14-15 రెవెన్యూ లోటులో మీరు కొత్త అంశాలు పెట్టారు, వాటిని తీసేస్తే మీకు 4,000 వస్తుంది అని చెప్పేసి అని ఒక విధంగా ఆయన చెప్పారు. 13-14 లోటు కంపేర్ చేయడానికి అది విభజించబడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్గా ఉన్నప్పుడు నెంబర్స్ ఎట్లా తీసుకుంటారు? ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క విధంగా అప్పుడు రెవెన్యూస్ కంట్రిబ్యూట్ అయినాయి. హైదరాబాద్ వాజ్ ద ప్రిడామినెంట్ రెవెన్యూ అర్నర్ హైదరాబాద్. కాబట్టి 13-14 నెంబర్లు తీసుకుని దాన్ని 14-15తో కంపేర్ చేసి మీకు 4,000 వస్తుంది అని చెప్పడం మాత్రం టోటల్లీ బేస్లెస్, ఇర్రేషనల్ అండ్ అన్కంపేరబుల్ అని చెప్పేసి అని చెప్తాను. ఇంకా మాటలు కూడా రావట్లేదు ఎక్కువ చెప్పడానికి అనమాట, అంత ఘోరంగా చెప్తున్నారు. అది మేము ఒక ఫార్ములా అంటే ఒక సైంటిఫిక్ మెథడ్ పైన క్యాలిక్యులేట్ చేయమన్నాం. అదేంటి, 14వ ఆర్థిక సంఘం ఏదైతే 15-16కి డిటర్మిన్ చేసిందో రెవెన్యూ లోటు, దాన్ని ఇంటర్పోలేట్ చేయమంటే ఇవాళ ఆయన చెప్పారు. ఇంటర్పోలేట్ చేస్తే ఆయన చెప్పినట్టు ఇంకో 1,600 కోట్లు కాదు, 3,500 కోట్లు వస్తుంది రాష్ట్రానికి. ఎందుకంటే దాదాపు 7,380 కోట్లు వస్తుంది లెక్క చూపించాం. అక్కడ ఇంటర్పోలేట్ డైరెక్ట్గా చేయడానికి ఊరుకోవట్లేదు, ఏదో యావరేజ్ చేసి తీస్తామంటే ఎక్కడికక్కడ కోతలు పెట్టి మన జేబులో నుంచి అంత తక్కువ అమౌంట్ బయటికి వెళ్తుందా అనేది వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళ జేబు నుంచి రాష్ట్రానికి అనమాట. అంతేగాని ఫెయిర్గా చేయట్లే. ఇంకొకటి కూడా మేము చెప్పాం, 14వ ఆర్థిక సంఘం లెక్కలు తీసుకుని చేయాలి అని అనుకుంటే అవన్నీ ప్రొజెక్షన్స్, వాస్తవాలు కాదు. మీరు ఎప్పుడైనా ఆర్థిక సంఘం రికమెండేషన్ సిఫారసులు ఇచ్చేటప్పుడు ప్రొజెక్షన్స్ పైన చేస్తుంది. 15-16 సంవత్సరానికి ఆర్థిక సంఘం ప్రొజెక్షన్ దాదాపు 58,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూస్ వస్తాయని చెప్పేసి అని ప్రొజెక్ట్ చేశారు. చేసి దాని బేసిస్లో 6,600 కోట్లు డెఫిసిట్ వస్తుందని చెప్పేసి అని అది క్లియర్ చేశారు. కానీ వాస్తవానికి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది 44,000 కోట్లే రెవెన్యూ. అంటే ఏంటి, అక్కడ కూడా 14,000 కోట్ల వాళ్ళ ప్రొజెక్షన్స్ కంటే తక్కువ వచ్చింది కదా. అంటే ఈ 6,000 కోట్లు 14,000 కోట్లు కలిపితే కనుక దాదాపు 20,000 కోట్లు అవుతుంది కదా 12 నెలలకి. దాంట్లో 10 నెలలకే కంప్యూట్ చేస్తే కనుక ఎంత అయింది, అదే 16,000కి వస్తుంది. ఇప్పుడు ఒరిజినల్గా క్యాగ్ కంప్యూట్ చేసి 16,078 కోట్లు ఈ రాష్ట్రానికి డెఫిసిట్ వస్తుంది, రెవెన్యూ డెఫిసిట్ అన్నప్పుడు దాంట్లో ఇష్టం వచ్చినట్టు కొర్రీలు పెట్టి తగ్గించటం, రుణమాఫీదని ఇట్లా అని చెప్పేసి రుణమాఫీ అమలు చేసాం కరెక్టు, 7,070 కోట్లు మాకు ఖర్చు అయింది.
కానీ అది అమలు చేయటం కోసం ఇటు ఎఫ్ఆర్పి బాండ్స్ కానీ ఇటు పెన్షన్కి డబ్బులు కానీ ఇవన్నీ అమలు చేయడానికి పథకాలు ప్రధానంగా మేనిఫెస్టోలో పెట్టిన ప్రధానమైన పథకాలు. కాబట్టి అట్లా అమలు చేయడానికి మేము వేరే బిల్స్ కట్టలా. ఆ సంవత్సరం ఎక్స్పెండిచర్ ఎంత అయిందో కూడా క్యాగ్ని అడిగితే చెప్పదా? 8,000 కోట్లు బిల్స్ అన్పెయిడ్ మేము క్యారీ ఫార్వర్డ్ చేసాం. ఆ 8,000 కలుపుకోవాలి కదా. ఈ అంశాలు తీసేస్తే ఇప్పుడు 10 అంశాలని క్రోడీకరించి మీరు ఇంత డెఫిసిట్ అని ఉంది. అందులో 5 అంశాలు మీరు తీసేస్తూ ఉంటే ఏదైతే కలపని అంశాలు ఇంకా మిగతా 5 ఉన్నాయో కలపాలి కదా. కాబట్టి అట్లా వాళ్ళకి కన్వీనియంట్గా వాళ్ళకి ఎంత తక్కువైతే అమౌంట్ సూటబుల్గా ఉంటుందో ఆ విధంగా ఫార్ములా చెప్తా రాష్ట్రానికి ఎంతే వస్తుంది అని చెప్పేసి అని రెవెన్యూ డెఫిసిట్ దగ్గర కూడా చెప్పడం అస్సలు మంచిది కాదు అని చెప్తున్నాను. చాలా ఫెయిర్గా ఉండాలి. ఒకటి ఇవాళ చాలా చెప్పారు అరుణ్ జైట్లీ గారు, యూనియన్ స్టేట్ రిలేషన్స్ ఇవన్నీ కూడా మేము అదే మెన్షన్ చేస్తున్నాం. కోఆపరేటివ్ ఫెడరలిజంలో కేంద్రము రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. కేంద్రం రాష్ట్రాన్ని చిన్న చూపు చూడలేదు. ఇవాళ కొంచెం అరగెన్స్ నాకు ఎక్కడ కనిపించిందంటే అన్ని రాష్ట్రాలు ఇట్లా డబ్బులు అడిగితే బార్డర్స్ కూడా డిఫెన్స్కి కూడా మా దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి అని చెప్పేసి. ఇంకొకటి కేంద్రం ఫార్ములా ఏదైతే 14th ఫైనాన్స్ కమిషన్ది ఫాలో అవుతున్నాం డెవల్యూషన్ కానీ 42% రాష్ట్రాలకి 58% కేంద్రానికని ఏదైతే ఉందో అది మేము తూచా తప్ప ఫాలో అవుతున్నాం అన్నారు. అట్లంటే మరి సెస్సులు ఎందుకు పెంచారండి? 13-14లో సెస్సులు ఎంత ఉండేది అమౌంట్, ఇవాళ సెస్సుల రూపాయన ఎంత అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు. సెస్సుల్లో రాష్ట్రాలకు అనమాట వాటా కూడా ఉండదు. ఒక విధంగా కుడి చేత్తో డబ్బులు ఇచ్చినట్టు చూపించి ఎడం చేత్తో డబ్బులు లాగేసుకుంటా మీరు రాష్ట్రాలకి న్యాయం చేస్తామని అంటున్నారు. తిరిగి చూస్తూ ఉంటే కనుక ఇదివరకు సర్కారియా కమిషన్ అప్పుడు ఇంటర్ స్టేట్ రిలేషన్స్ అట్లా సెంటర్ స్టేట్ రిలేషన్స్ పైన ఏ విధంగా డిస్కషన్ అయిందో, ఆ తర్వాత ఇప్పుడు పుంచి కమిషన్ ఏదైతే డిస్కషన్స్ నడుస్తున్నాయో ఆ ప్రకారం ఇప్పుడు తెర మీదకి తిరిగి మీరు కేంద్రం రాష్ట్రాల రిలేషన్షిప్స్ తిరిగి తెర మీదకి తీసుకొద్దామని ట్రై చేస్తున్నారా? ఇవన్నీ కూడా ఆలోచించాల్సి వస్తుంది. కాబట్టి కేంద్రం ఇప్పటికైనా సరే మేలుకొని ఈ ప్రాబ్లంని జాతీయం చేయకుండా ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రాబ్లం కాబట్టి ఒక పెద్ద హృదయంతో సాల్వ్ చేయాలి. ఇందులో పొలిటికల్ డెసిషన్స్ చాలా రిక్వైర్మెంట్ ఉంది. అర్జెంటుగా పొలిటికల్ డెసిషన్స్ తీసుకోకుండా ఇదే విధంగా ఒక లెక్కల రూపేణా నేను వెళ్ళి నష్టం చేస్తాను రాష్ట్రానికంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అటు భారతీయ జనతా పార్టీను కేంద్ర ప్రభుత్వం కూడా. సార్, మీరు చాలాసార్లు కేంద్ర ప్రభుత్వంతో చర్చల్లో పాల్గొన్నారు. గత 3 రోజులుగా పార్లమెంట్లో బయట కూడా టీడీపీ ఎంపీలతో పాటుగా చాలా అన్ని పార్టీల నాయకులు ఆందోళన చేస్తూ వచ్చారు. ఇవాళ ఈ ఉదయం నుంచి కూడా అరుణ్ జైట్లీ ప్రెస్ మీట్ ఉందని చెప్పిన మార్నింగ్ నుంచి కూడా ప్రచార మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. సో మీరు ఏం ఆశించారు? ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ చూసిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారు? ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఏమీ ఆశించలేదండి. ఎందుకంటే నిన్నే లీకులు ఇచ్చారు మీడియాలో. ఆ లీకులు ఎంత ఇచ్చారంటే దాదాపు అందరూ నమ్మే విధంగా ఇచ్చారు లీకులు. నిన్న వచ్చిన లీకులకి ఇవాళ అరుణ్ జైట్లీ గారి ప్రెస్ మీట్కి ఏమైనా తేడా వచ్చిందో చెప్పండి? తూచా తప్పకుండా అంతా ఎవ్రీ వర్డ్ సేమ్ టు సేమ్ నిన్న లీకులను బట్టి వచ్చింది. అంటే ఏంటి? ప్రజల రెస్పాన్స్ చూద్దాము. ప్రజల రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? నెగిటివ్గానే ఉంది. కానీ ఇంకా ఇంతకంటే మనం చేయలేం కదా. ఇవాళ ఒక ప్రెస్ మీట్ చెప్పేసి దులిపేసుకుందాం, తర్వాత ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏం చర్యలు తీసుకుంటుందో అబ్జర్వ్ చేద్దాం అన్నట్టు దులిపేసుకున్నారు. కాబట్టి మా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకుండా అదేవిధంగా అరుణ్ జైట్లీ గారు కూడా నిరాశపరిచారు. కాబట్టి ఇంకా పెద్ద హోప్స్ అయితే పెట్టుకోవట్లేదు ఇందులో. ఇంకా ఏమైనా ఫైనల్ డిస్కషన్స్ ఇంకొకసారి చేయాలా లేదా ఏంటనేది కూడా ముఖ్యమంత్రి గారు తెలుస్తారు. సార్, కేంద్ర ప్రభుత్వం నుంచి వైద్యులు అని చెప్పని ఇంటా బయట కూడా బాగా ఒత్తిడి పెరుగుతుంది మీ మీద. సో దాని మీద ఏమైనా డిసిషన్ తీసుకునే అవకాశం ఉందా? ఒకవేళ టీడీపీ పూర్తి స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చేస్తే రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశం ఉంది? ఒక ఆర్థిక నిపుణుడిగా మీరేం అంచనా వేస్తున్నారు, ఏమనుకుంటున్నారు? ఇక్కడ మొదటి నుంచి చెప్తున్నామండి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రాలకి కేంద్రాలకి మధ్య ఉన్న రిలేషన్స్ ఒట్టి రాజకీయాలే కాదు, ఫైనాన్షియల్ రిలేషన్షిప్ చాలా ఉంది. ఆ ఫైనాన్షియల్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో, డిమాండ్ డ్రివెన్ స్కీమ్స్లో ఏ విధంగా కేంద్రం తోడ్పాటు కావాలో కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంతనమాట వెసులుబాటు ఏదైతే ఉంటుందో, ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వాల రాజ్యంలో ఉన్నాం మనం. సంకీర్ణ ప్రభుత్వంలో పార్ట్నర్గా ఉన్నప్పుడు కాస్త లబ్ధి చేకూరుతుంది కాదని అంటలా. ఖచ్చితంగా రేపు బయటకు వచ్చిన తర్వాత ఆ కోఆపరేషన్ ఉంటుందా సెంటర్ నుంచి అనేది మనం చెప్పలేము. ఎందుకంటే చాలా రాష్ట్రాలు ఇప్పటికే కంప్లైంట్ చేస్తున్నాయి, కేంద్రం బిగ్ బ్రదర్ లాగా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఆలోచించానమాట డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఒక్కటైతే క్లియర్గా చెప్తున్నాం మేము మొదటి నుంచి,
మేము రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే పోరాడుతున్నాం కానీ రాజకీయ ప్రయోజనాలు చూడట్లేదు అని. రాజకీయంగా ఎంత డ్యామేజ్ కావచ్చు, రేపు సంకీర్ణ ప్రభుత్వం నుంచి మేము బయటకు వచ్చేసి ఇటు బీజేపీ తోటి సంబంధాలు తెగతెంపులు చేసుకుంటే అనేది మాకు ఇంపార్టెంట్ కాదు ఇవాళ కూడా అన్నమాట. రాష్ట్రానికి ఏం చేయాలి, రాష్ట్ర ప్రజలు నష్టపోకుండా, రాష్ట్ర ప్రగతి ఆగిపోకుండా ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలనేది రాష్ట్ర ప్రయోజనాలపైన చూస్తున్నాం. దీనికి విభిన్నంగా మీరు చూస్తే మిగతా ప్రతిపక్ష పార్టీలు కానీ ఏవైనా సరే పూర్తిగా వాళ్ళ స్వంత ప్రయోజనాలు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం తప్పితే రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించట్లా. ప్రత్యేక హోదా అని అంటున్నారు కానీ మిగతా 18 అంశాల గురించి ఎవరు మాట్లాడుతున్నారండి? ప్రతి అంశం గురించి మేము అడుగుతూనే ఉన్నాం. ఈ బడ్జెట్ అయిన తర్వాత ఫస్ట్ ఎవరండి ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టింది, ఆందోళన చేయడం మొదలుపెట్టింది? తెలుగుదేశం పార్టీ ఎంపీలు కదా పార్లమెంట్ నుంచి. ఆ టైం ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు బ్రహ్మాండంగా ఉంది బడ్జెట్ అని ప్రధానమంత్రి గారిని పొగిడి, ఆర్థిక మంత్రి గారిని పొగిడి జబ్బలు చర్చుకోలేదు అప్పుడు. ఆ తర్వాత కాబట్టి ప్రజలు కూడా చూస్తున్నారు ఎవరు రాజకీయ ప్రయోజనాలకి ట్రై చేస్తున్నారు, ఎవరు రాష్ట్ర ప్రయోజనాలకి చేస్తున్నారని. మాకైతే మాత్రం రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. దాన్ని దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ స్టెప్ కూడా ముఖ్యమంత్రి గారు తీసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. కేంద్రం రాష్ట్రానికి ఏమి ఇవ్వబోతుంది, కేంద్రం యొక్క వైఖరి ఏంటనేది దాదాపుగా అరుణ్ జైట్లీ ఇవాళ మీడియా సమావేశంలో స్పష్టమైంది. ఈ నేపథ్యంలో వచ్చే వారం 10 రోజుల్లో టీడీపీ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో కొనసాగుతుందా లేదా బయటకు రావడానికి ఇంకేమైనా ఆలోచిస్తుందని చెప్పిన అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడున్న పరిణామాలను బట్టి చూస్తే ఆయన అరుణ్ జైట్లీ యొక్క ప్రసంగం, అదేవిధంగా ఆయన ప్రస్తుతం అనౌన్స్ చేసిన అంశాలు కూడా తీవ్ర నిరాశ కలిగించాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారి సమక్షంలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం, కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుందని చెప్పని కుటుంబరావు గారు చెప్తున్నారు. నారాయణ, ఈటీవీ న్యూస్, ఓవర్ టు స్టూడియో.